దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా శుభవందనాలు. ఇది నాన్న మరి ఇందాక చెప్పినట్లుగా ఆల్ సైన్స్ డే అంటారు ఇవాళ, ఆల్ సోల్స్ డే. అయితే గత వారంలో మనం ఏం మాట్లాడుకున్నాము? మార్టిన్ లూథర్ గారు ఒక రిఫర్మేషన్ తీసుకొని వచ్చాడు, సంస్కరణ తీసుకొని వచ్చాడు. క్యాథలిక్ సంఘాన్ని వాళ్ళు చేసే కొన్ని దేవుని వాక్య వ్యతిరేకమైన ఆ యొక్క కార్యాలను కట్టడి చేసి ఆయన చేసిన పని ఏదయ్యా అంటే మార్పు చెందించాడు. కాబట్టి అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెందిన వారంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ దేవుడు ఏం చెప్తున్నా అంటే చనిపోయిన వారి గురించి జ్ఞాపకం చేసుకోవాలి, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు. అతను కూడా చెప్పిన సంగతి ఏంటంటే చనిపోయినటువంటి వారు పరదేశంలోకి వెళ్ళాలంటే, అంటే పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ కోసం కొంత వెల చెల్లించి వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ కోసం నువ్వు ఎంత వెల చెల్లించినా వాళ్ళు పరలోకం పోరు, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు పరలోకము వారు. ఎందుకు మార్టిన్ లూథర్ గారి తర్వాత జాన్ వెస్లీ గారు ఏం చేశారంటే పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ ఆత్మని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పారు. దాన్నే ఆల్ సైన్స్ డే, ఆల్ సోల్స్ డే అని పిలుస్తున్నారు. నవంబరు 1వ తారీఖున దాన్ని జరిగించుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జాన్ వెస్లీ గారు మెథడిస్టు సంఘానికి నాయకుడు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అది లోకమంతా కూడా పరిశుద్ధుల దినంగా, అలాగే పరిశుద్ధుల యొక్క ఆత్మల యొక్క దినాన్నిగా వారు జ్ఞాపకం చేసుకుంటా జరిగించుకుంటా వచ్చారు. కాలక్రమాన్ని ఏమైందంటే దానిని నవంబర్ 1వ తారీఖున అయినా సరే కాకపోయినా సరే నవంబర్లో మొదటి ఆదివారం జరిగించడము ప్రారంభించారు. బైబిల్లో మనం గమనిస్తా ఉన్నట్లయితే పరిశుద్ధులనే వారు ఎవరయ్యా అంటే ఒక్కడు కూడా శుద్ధుడు పరిశుద్ధుడు లేడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేసింది. పరిశుద్ధుడు ఎవడయ్యా అంటే దేవుడే, దేవుడు తప్ప పరిశుద్ధుడు మరొకరు లేరు. అయితే ఎవరైతే దేవుని నమ్మకం ఉంచారో, దేవుణ్ణి వెంబడించారో వారు పరిశుద్ధులుగా చేయబడ్డారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే మనం ఇక్కడ గమనిస్తే కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 23వ వచనంలో మనం చూస్తున్నట్టయితే అక్కడ యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును, పరిశుద్ధులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత పాత నిబంధనలోనే దానియేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 27వ వచనంలో కూడా పరిశుద్ధులు అన్న పదం కనపడతా ఉంటది మనకి. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యము, అధికారము, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. హల్లెలూయా. ఏమన్నాడు? అంతా కూడా ఎవరు చెందుద్దట? పరిశుద్ధులకు చెందుద్దని చెప్తున్నాడు. అదే విషయాన్ని యేసు ప్రభువు వారు కూడా కొత్త నిబంధనలో చెప్పాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరముతో లేచెను. హల్లెలూయా. ఎవరట వాళ్ళు? పరిశుద్ధ శరీరముతో లేచిన వారు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు. అదే విషయాన్ని పౌలు కూడా రోమపత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనకు చెప్తా వచ్చాడు. చూడండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఏమనండి ఇక్కడ? దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నానని చెప్తాడు. కనుక పరిశుద్ధత అనేది దేవుడు మనకిచ్చింది. మనుషులెవరు కూడా పరిశుద్ధులు కాదు, అందరూ కూడా అపరిశుద్ధులే. అంత గొప్ప యెషయా భక్తుడు కూడా ఒక దినాన్ని ఏమన్నాడు? దేవుణ్ణి చూడంగానే అయ్యో నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తా ఉన్నవాడిని, నీవే పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి పరిశుద్ధుడు అని వేల కొలది దూతల చేత కొనియాడబడుతున్న వాడు దేవా అని చెప్పేసి
దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన దగ్గర సాష్టాంగ పడిపోయాడు. అగ్గి చేత దేవుడు ఆ బలిపీఠంలో ఉన్న అగ్గి చేత ఆయన నోరుని తాకినప్పుడు పరిశుద్ధులుగా చేయబడ్డాడు అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులనే వారు ఎవరయ్యా అంటే సెయింట్స్ అంటే ఎవరు? ఆ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనం అందరం కూడా పరిశుద్ధులం అని చెప్తున్నాడు. అందరూ కూడా పరిశుద్ధులే. ఎవరు పరిశుద్ధులు? మరి దేవుని యొక్క సన్నిధిలో రక్షణ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలులు, ప్రవక్తలు వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని దేవుని వాక్యం చెప్పింది. ఆ తర్వాత పరిశుద్ధులు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి బాధలు శ్రమలు కూడా భరించి యేసుక్రీస్తు వారి కొరకు చనిపోయినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులను జ్ఞాపకం చేస్తా ఉంది. వాళ్ళు గుర్తించబడకపోయినా సంఘము చేత చరిత్ర చేత దేవుని కొరకు జీవించి చనిపోయిన ప్రతి వారు కూడా పరిశుద్ధులే. ఇంకా పరిశుద్ధులు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయనతో వెంబడించే అందరూ కూడా పరిశుద్ధులే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పౌలు ఏమన్నాడు? రోమాలో ఉన్న పరిశుద్ధులందరుగా అంటే రోమాలో ఉన్న పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ శుభం అని చెప్తా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులు ఎవరయ్యా అంటే మనం అందరం కూడా పరిశుద్ధులమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? బతికినోడా చచ్చినోడా? బతికినోళ్ళని జ్ఞాపకం చేసుకుంటారా? చచ్చిపోయిన జ్ఞాపకం చేసుకుంటారా? బతికిన వాళ్ళని గుర్తు చేసుకుంటాం, చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం కదా. చనిపోతే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో మా నాన్నగారు చచ్చిపోయింది 2 సంవత్సరాలు అయింది, మా అమ్మగారు చచ్చిపోయింది 2 సంవత్సరాలు అయింది కదా, మా పిల్లలు చచ్చిపోయినంత కాలం అయింది అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథం కూడా దీని గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. మనందరం కూడా పరిశుద్ధులు అన్నాడు. అందుకో 7వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింప జాలని యొక్క గొప్ప సమూహముగా కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులు అని చెప్తున్నాడు దేవుడు. యోహోను గారి ద్వారా దర్శనాన్ని కలిగించి దేవుడు చెప్తున్నాడు కదా, వీళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరయ్యా అంటే పలానా దేశస్తులే పరిశుద్ధులా? పలాని మతానికి చెందిన వాళ్ళు, పలాని కులానికి చెందిన వాళ్ళు కాదు. ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ మతానికి చెందినప్పటికీ, ఏ కులానికి చెందినప్పటికీ, ఎలాంటి వర్ణంలో నువ్వు జీవించినప్పటికి కూడా నువ్వు పరిశుద్ధుడివే. ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి ప్రజలలోను, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి, ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి యొక్క భాష మాట్లాడే వారిలో నుంచి వచ్చినటువంటి వారందరిని గురించి చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. కనుక కొంతమంది ఏమంటారంటే మా సంఘమే పరలోకానికి వెళ్తుంది, మా గుంపే పరలోకానికి వెళ్తుంది అని చెప్తారు. తక్కువ వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళంటారు. మేమే పరిశుద్ధులమే, మేము కన్యకలమే, దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డమని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఏ దేశములో ఉన్నా, ఏ జనములో ఉన్నా, ఏ తెగలో ఉన్నా, ఏ కులము, ఏ మతము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని చేత పిలువబడ్డావు, దేవుని రక్తము చేత కడగబడ్డావు, దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డావు కనుక నువ్వు పరిశుద్ధులు అని చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధులు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? తెల్లని వస్త్రములు ధరించుకొని చేతిలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుట, అంటే గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట వారు ఏం చేశారంట? ఎలుగెత్తి స్తోత్రం చెప్తా ఉన్నారు. ఏమని? మా రక్షణ కర్తవు నీవే,
మా రక్షణకు కారకుడు నీవే, నీకే వందనాలు ప్రభు అని చెప్పి పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. 13-14 వచ్చాను కదా అక్కడ. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల ఉండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. హల్లెలూయా. ఎవరట వాళ్ళందరూ కూడా? గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకొని మహాశ్రమంలో నుంచి వచ్చిన వారట వీళ్ళందరూ. మహాశ్రమంలోంచి వచ్చిన వారు, వారు పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఉన్నారు అని చెప్తున్నారు. పూర్వకాలంలో ఆదిమ సంఘములో కూడా శ్రమలనే ప్రారంభమైనవి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 6వ అధ్యాయం మొదలుకొని శ్రమలనే ప్రారంభమైన అక్కడి నుంచి శ్రమలు వస్తానే ఉన్నాయి దేవుని పిల్లైనటువంటి వారికి. అయితే సంఘం ప్రారంభించబడిన తర్వాత 200 సంవత్సరాలకి పాలికార్ప్స్ అనేటువంటి ఒక బిషప్ వచ్చాడు, ఒక భక్తుడు వచ్చాడు. ఆయన స్మర్మ అని చెప్పండి. సంఘం ఎక్కడుంది? ప్రభువారు పలికినటువంటి 7 సంఘాల్లో ఒక సంఘము స్మరణ అని పిలువబడినది. అయితే స్మర్మ అనేటువంటి సంఘం ఎక్కడుంది? ఇప్పుడు ప్రస్తుతానికి టర్కీలో ఉంది. అయితే ఆ సంఘానికి నాయకుడుగా బిషప్గా వచ్చాడు ఎవరు? పాలికార్ప్ అనేటువంటి ఒక భక్తుడు. దాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ దినాల్లో బాగా శ్రమ ఉంది. ఆ శ్రమలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి వారు, రోమా సంబంధమైనటువంటి వారు ఏం చేశారంటే క్రైస్తవుల్ని, దేవుని పిల్లల్ని హింసించడం ప్రారంభించినప్పుడు ఆయన పట్టుకున్నారు, పాలికార్పును పట్టుకొని తీసుకొచ్చి ఏం చేశారంటే ఆయన ఒక చెట్టు కట్టేసి ఆయన చెప్తున్నారు, అప్పటికే చాలా మంది దేవుని పిల్లల్ని హింసించారు. క్రూరమృగాల్ని, ఆకలితో ఉన్న క్రూరమృగాల్ని వదిలేసి వాళ్ళని అక్కడ పడేశారు. ఆ జంతువులు బ్రతికుండగా నన్ను పీక్కుతున్నాయి. ఎంత భయంకరమో కదా. అలాంటి శ్రమలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా కట్టేసి చెప్తున్నారు కదా, నువ్వు వాళ్ళందరికంటే పెద్దోడు కనుకంటే నువ్వు నాయకుడు కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, యేసుక్రీస్తు దేవుడు కాదని దూషించు, నిన్ను విడిచిపెట్టేస్తామన్నారు. యేసు ప్రభు దేవుడు కాదని ఆయన దూషించు, ఆయన దూషిస్తే నిన్ను విడిచిపెడతాము శ్రమంలో నుంచి అని చెప్పారు. అందుకు పాలికార్ప్ అనేటువంటి ఆ భక్తుడు బిషప్ ఏం చెప్పాడంటే, అప్పటికి ఆయన గట సుమారుగా 60 సంవత్సరాలు దాటినాయి. ఇదిగో ఈ యొక్క 60-66 సంవత్సరాల వయసులో ఉన్న నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి చేత దూషించబడలేదు. ఎప్పుడు కూడా నేను ఆయన చేత నిందించబడలేదు. ఎప్పుడు కూడా ఆయన చేత నేను నువ్వు పాపివని లేకపోతే నువ్వు పనికిమాలిన వాడివని నేను చెప్పించుకోలేదు. ఎప్పుడు కూడా నన్ను అలా పిలవలేదు ఆయన. నేను పాపిని, నేను ఘోరమైనటువంటి పాపిని. అయితే నేను దుర్మార్గుడైనప్పటికి కూడా నువ్వు ప్రేమించి నా కొరకు ఆయన చనిపోయి రక్తాన్ని కార్చి ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధుడిగా చేసుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి నేను దూషించటానికి ఒక్క కారణము కూడా లేదు యేసు ప్రభు వారికి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, అయితే నేను నిప్పులు పెట్టి నేను కాలుస్తామన్నారు. ఆయన చెప్పాడు కదా, నువ్వు మంట పెట్టి నన్ను ఇప్పుడు కాల్చొచ్చు, ఆ మంట కొద్దిసేపు ఉండే నన్ను తగలబెట్టేస్తుంది, నేను కాలిపోతే చచ్చిపోతానేమో, కానీ ఆ తర్వాత నిత్యమైన అగ్ని అనేది ఉంది, ఎవరైతే ఇలాగ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారని చెప్పి దేవుణ్ణి దూషించకుండా దేవుని కొరకు ఆయన చనిపోయాడు. గమనించారా? దేవుని కొరకు ఆయన చనిపోయాడు. అయితే అలాంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని వాక్యంలో దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులను ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎవరట?
పరిశుద్ధుడు ఆయన. కాబట్టి మనల్ని ఆయన పిలిచాడు కనుక ఆయన చేత పిలవబడిన మనం అందరం కూడా ఏమంటా అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే ఏంటయ్యా అంటే దేవుడే పరిశుద్ధత. పరిశుద్ధతకు ఒక నమూనా ఏమైనా ఉందాయా అంటే దేవుడే. నమూనా అంటే ఏంటి? అదే దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా, పరిశుద్ధత అంటే ఏదయ్యా అంటే దానికి నమూనా ఏంటి? దేవుడే అని చెప్తున్నాడు. ఆయనే పరిశుద్ధుడు. కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అనే ప్రభువు చెప్పాడు. కాబట్టి దేవుడే పరిశుద్ధతకి నమూనా అయి ఉన్నాడు. అందుకొరకు ఏం చెప్తున్నా అంటే నాకులాగా మీరు ఉండండి, నాకులాగా మీరు ఉండండి అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాను. అందుకని పేతురు మొదటి పత్రిక 1:16 నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు అన్నాడు మీరు పరిశుద్ధులైనటువంటి దేవుని చేత ఏం చేపడ్డాం? మనము పిలువబడ్డాం. ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతకి నమూనా అయి ఉన్నాడు. ఆ పరిశుద్ధులుగా ఉన్నటువంటి ఆయన మనల్ని ఆయనకి లాగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడని చెప్తున్నాడు. ఆయన మనల్ని పిలిచాడట. ఆయన పిలిచాడు కాబట్టి పరిశుద్ధులుగా చేశాడు మనల్ని. అవునా? ఆయన పిలిచాడు కనుక పరిశుద్ధులుగా చేశాడు. పిలవకపోతే మనం పరిశుద్ధులుగా ఉన్నాం, అపరిశుద్ధులుగానే ఉంటాము. పిలవకపోతే నీతిమంతులుగా ఉండవు, అనీతిమంతులుగానే ఉంటాము. ఆయన పిలవకపోతే దోషులుగానే ఉంటాం, కానీ నిర్దోషులుగా చేయబడం. ఆయన ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడట. పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు అని మరి పౌలు గారు కూడా మనకి నొక్కి చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:4 చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు వారిలో మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నది ఏం చేశాడు? పిలిచాడని చెప్తున్నాడు. దేనికోసము? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు అని చెప్తున్నాడు. ఆయన నమూనా ఉన్నాడు కనుక ఆయన నమూనాలో మనం పోయబడాలి. ఆయన నమూనాలో పోయబడాలి కనుక ఆ అచ్చులో మనం పోయబడాలి అని చెప్తున్నాడు. అన్నీ ఒకేలా ఉంటాయి. నమూనా అంటే అదనమాట. అందుకని దేవుడు చెప్తున్నాడు కదా పౌలు గారి ద్వారా, మనమందరం కూడా ఎందుకు పిలువబడ్డామయ్యా అంటే ఆయన మాదిరిగా ఉండటానికి పిలువబడ్డాము. ఆయన పరిశుద్ధులు కనుక ఆయన పరిశుద్ధత మనకు ఇచ్చాడు కాబట్టి మనము ఆయన పరిశుద్ధతను పొందిన వారమై ఆయన మాదిరిగా ఉండటానికి మనం పిలువబడ్డాము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాదిరిగా ఉండటానికి పిలువబడ్డాము. అదే పౌలు మరొక మాట చెప్తున్నాడు కదా, మరి 2 తిమోతి పత్రికలో 1:10 చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినట్టు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ?
ఎలాంటి పిలుపుతో పిలిచాడట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. దేనికోసము? ఆయన మాదిరిగా మనం జీవించటానికి, ఆయన మాదిరిగా మనము ఆయనను మనం సంతరించుకోవడానికి పరిశుద్ధులుగా మనం ఇప్పుడు పిలువబడ్డామట. ఆయన పిలుపులో పరిశుద్ధత ఉన్నది. ఆయన నమూనా, పరిశుద్ధతకి ఆయన నమూనా అయి ఉన్నాడు. ఆయన పిలుపులో పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆయన ఇప్పుడు పిలిచినప్పుడు ఏమవుతుందంటే, ఆ పిలుపు ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైన సవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటే అనేకమైన వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి కదా. అయితే మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ సవాళ్ళన్నింటిని కూడా వ్యతిరేకించి, అంటే ప్రతిఘటించి మనము దేవుని పిల్లలంగా ముందుకు నడవాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను మనం కూడా కలిగి ఉండటానికి పరిశుద్ధులుగా పిలిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన పిలుపు పొందిన మనం అందరము ఆయన ఇచ్చే పరిశుద్ధతను మనము సంతరించుకోవాలని చెప్తున్నాడు. సంతరించుకోవాలట. అలాగ సంతరించుకోవాలంటే కొన్ని ఆచరణాత్మకమైన కార్యాలు చేయాలి. అవేంటయ్యా అంటే, మొదలు చెప్తున్నాడు కదా, దేవునితో సరైన సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. దేవునితో సరైన సంబంధం లేకపోతే ఏమవుతుందంటే, లోకం మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. లోకం మనల్ని ఆకర్షించేదిగా ఉంటుంది. లోకం మనల్ని లోకంలోనికి మరి కలుపుకునేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనిస్తూ ఉంటే దేవుని వాక్యులందరికంటే ఎక్కువగా హానోకు అనే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునితో గొప్ప సంబంధం కలిగిన వాడెవరు? హానోకు. ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని చెప్పింది. ఎంత గొప్ప మాట అండి! 300 సంవత్సరాలు నడిచాడని చెప్తున్నాడు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాడు మెతుషెల, 969 సంవత్సరాలు. ఆయన కూడా దేవునితో అంత గొప్పగా నడవలేదు. మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము 950 సంవత్సరాలు జీవించాడు, కానీ ఆయన కూడా దేవునితో నడుచుకోవాలి సరిగా. కానీ 65 సంవత్సరాలు అప్పుడు వివాహం చేసుకున్న తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత హానోకు ఏం చేశాడంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని చెప్తున్నాడు. అంటే దేవునితో ఎంత సంబంధం ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో నడవాలంటే ఈ లోక సంబంధమైన జంగాటం అంతా మనకు ఉండకూడదని అంటాం. కానీ హానోకు ఇవన్నీ కలిగి ఉండి కూడా దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు నడిచాడు. ఆ తర్వాత దేవుడు ఆయన్నే కొనిపోయాడు. దేవుడు ఆయన్నే తీసుకొని పోయాడు అని చెప్తున్నాడు. ఆయన కొనిపోయాడు. ఆయనతో పాటు నడుచుకుంటా వెళ్ళిపోయాడట. కనుక దేవునితో సరైన సంబంధం మనం కలిగి ఉండాలి. దేవునితో సరైన సంబంధము లేకపోతే హానోకులాగా మరి మనం దేవునితో పరిశుద్ధులుగా మార్చబడలేవు, పరిశుద్ధులుగా జీవించలేవు అని చెప్తా వచ్చాం. కనుక మన జీవితంలో హానోకులాగా దేవునితో ఒక బలమైన సంబంధం కలిగి ఉండాలి. ఆ తర్వాత గమనించినట్లయితే రెండవది, దేవుని యొక్క పరిశుద్ధులుగా మనం ఉండాలి అంటే ఆయన పరిశుద్ధులుగా మనల్ని పిలిచాడు గనక మన జీవితాల్లో పరిశుద్ధులుగా మనం నడుచుకోవాలంటున్నాడు. పరిశుద్ధులుగా మనం నడుచుకోవాలి. మనం అనుకోవచ్చు ఇదే పరిశుద్ధత అని అనుకుంటాం. మనం కొన్నిసార్లు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుంటాం. ఇలాగుంటే పరిశుద్ధత అనుకుంటాం, ఇలాగుంటే మంచివాళ్ళం అనుకుంటాం, ఇలాగుంటే మనం గొప్పవాళ్ళం అని చెప్పుకుంటాం. అవి మానవ సంబంధమైనటువంటి హద్దులు. ఆ హద్దుల్లో ఉన్నటువంటి వాడు మంచివాడు. తప్పు చేయకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి మరి సంఘ విద్రోహమైన కార్యాలు చేయకుండా ఉన్నవాడు మంచివాడు కదా. వాడు మంచివాడు నిజమే, కానీ వాడు పరిశుద్ధుడా? కాదు. వాడు మంచివాడు అంతే. అయితే అక్కడ దేవుడు పరిశుద్ధులుగా జీవించమని చెప్తున్నాడు. మరి ఉదయాన పౌలు గారు కూడా మనం ఉదాహరణగా తీసుకుంటే, పౌలు కూడా ఏం చేశాడు? నేనే పరిశుద్ధునని చెప్పుకున్నాడు కదా. నాకంటే ఇంకొక గొప్పవాడు లేడని చెప్పుకున్నాడు. దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని కొరకు మరి పనిచేయటానికి ఒక తీర్మానం చేసుకొని, దేవుని యొక్క పరిశుద్ధత నాకుంది కనుక నేను చేసినట్లుగా చేస్తేనే పరిశుద్ధులని చెప్పుకున్నాడు ఆయన. అందుకొరకు ఏం చేశాడు? సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు.
ధర్మశాస్త్రము కాకుండా ఎవడైతే వేరుగా మాట్లాడతాడో వాళ్ళందరినీ చంపడానికి ప్రారంభించాడు. ఎందుకని? పౌలు కొన్ని హద్దులు పెట్టుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రానుసారంగా జీవించాలి, ధర్మశాస్త్రంతోనే బతకాలని హద్దులు పెట్టుకున్నాడు. కానీ ఎవడైనా ఉన్నాడా? ధర్మశాస్త్రం అనుసరించి జీవించి పరిశుద్ధులుగా ఉన్నవాడు లేడు, ఎవడు కూడా. అదే దేవుని వాక్యం చెప్పింది. ఆ తర్వాత పౌలు చెప్పాడు ఆ మాట. ధర్మశాస్త్రం వల్ల ఒక్కడు కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డని చెప్పాడు. ఆయనే చెప్పాడు. తర్వాత ఎప్పుడు తెలిసింది? పరిశుద్ధులైనటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఆయన పిల్లలైనటువంటి పరిశుద్ధులను చంపడానికి ప్రారంభించి వెళ్తా ఉంటే దమస్కులో ఆయన్ని కింద పడేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఆయనకి, నేను ఏర్పాటు చేసుకున్న సరిహద్దులు పరిశుద్ధతనివ్వవు అని అప్పుడు తెలిసి అప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఇదిగో ఎవడైనా సరే యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటే వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. అప్పుడే పరిశుద్ధత అనేది వచ్చింది మనకి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు మనం అనుకున్నట్టుగా మనం పెట్టుకున్నటువంటి సరిహద్దులు మనల్ని పరిశుద్ధులుగా చేయవు. దేవుని అనుసరించి జీవించడం ద్వారానే మనం పరిశుద్ధులుగా చేయబడతామని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. అలాగా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉండగా అని చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరట? సాక్షులు పరిశుద్ధులు. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు, దేవుని కొరకు చనిపోయిన ప్రవక్తలు ఎంతో మంది పాత నిబంధనలో ఉన్నారు. దేవుని కొరకు చనిపోయినటువంటి భక్తులు కొత్త నిబంధనలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేఘములాగా గొప్ప సాక్షి సమూహంగా ఆవరించున్నారట. ఏమన్నాడు? మన ఎదుట పందెం ఉంది, దాని కొరకు మనం పరిగెత్తాలి. అయితే ఆ గొప్ప సాక్షి సమూహం మనల్ని కూడా చూస్తా ఉంది. ఆ చూసేమన్నా అంటే మీరు కూడా పరిశుద్ధులుగా పరిగెత్తండి, మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడండి, మీరు కూడా పరిశుద్ధులుగా చేయబడి ప్రభు దగ్గరికి ఆయన పిలుపు మేరక పరిశుద్ధమైన పిలుపు మేరక రండి అని పిలుస్తా ఉన్నారు. మనం అందరము కూడా పరిశుద్ధులుగా పిలువబడ్డాం కాబట్టి పరిశుద్ధతను సంతరించుకోవటానికి విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తా నడవాలి. ఆయన చూడకపోతే పరిశుద్ధత తప్పిపోతుంది. ఆయన చూడకపోతే మన జీవితాల్లో శుద్ధత అనేది పోయి అపరిశుద్ధత కలుగుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానముగా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఏమన్నాడు ఇక్కడ? మీరందరూ కూడా ఏం చేయాలంట? అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉండటానికి మనం ఏం చేయమన్నాడు? ప్రయత్నం చేయాలంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడన్నాడు. పౌలు కూడా చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేడని చెప్పాడు. యేసు ప్రభు కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పాడు అక్కడ యేసు ప్రభు వారు. హృదయ శుద్ధి కలిగి ఉంటే ధన్యులు అవుతాము, దేవుని చూస్తామన్నాడు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? ఎవరు కూడా పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేడని చెప్పాడు. హెబ్రీ పత్రిక ఏమంటున్నాడు? పరిశుద్ధత విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేమంటున్నాడు. కనుక పరిశుద్ధంగా ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఉండాలంటే దేవుని వైపు మనము చూడాలి. ఆయన వైపు చూడాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపు కలిగిన వారంగా మనము ఉండాలి. దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వైపు మనం విశ్వాసంతో ఉండాలి. ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన వైపే చూస్తాము. ఆయన వైపే చూసినప్పుడు ఏమవుద్దంటే పరిశుద్ధతని పొందుతాము. ఆ పరిశుద్ధత దేవుణ్ణి చూడగలిగేట్లుగా మనల్ని చేస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఆ పరిశుద్ధత దేవుణ్ణి మనం చూడగలిగేట్టుగా చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం అందరము కూడా
పరిశుద్ధతకి అనుకూలంగా మన యొక్క శరీర అవయవాల్ని మార్చుకోవాలని చెప్తున్నాడు పౌలు గారు రోమాపత్రికలో 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందండి. హల్లెలూయా. దేవుని కనికరము చొప్పున మన శరీరాలనట దేవునికి పరిశుద్ధముగా అర్పించుకోవాలట, సజీవమైన యాగము చేయాలట. మీ అవయవాలను దేవునికి పరిశుద్ధమైన అవయవాలకు అప్పగించమని చెప్తున్నాడు. పరిశుద్ధంగా లేని దేవునికి అక్కర్లేదు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. అందుకనే పరిశుద్ధంగా లేని హృదయాన్ని ఏం చేశాడు? ఆయన తీసుకొని దాన్ని కడిగాడు, శుద్ధి చేశాడు, దానిలో ఆయన ఆత్మను నింపాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి నన్ను చూడండి అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనకిచ్చిన ఈ శరీరములో ప్రతి అవయవము కూడా దేవునికి పరిశుద్ధమైనదిగా అప్పగించుకోవాలి. దేవుడు తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు గనక, పరిశుద్ధత అనేది ఆయన స్వభావం కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధత పరచబడిన వారమై ఆయన్ని చూస్తూ ఆయనతో నడిచినట్లయితే, ఆయనతో అనుసరించినట్లయితే మనము పరిశుద్ధముగా ఉండగలుగుతాము అని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగా పరిశుద్ధముగా వెంబడించడానికే మనము దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి. కాబట్టి అలాగా జీవించి దేవుణ్ణి మనం మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఈ రోజున మరి ఆల్ సెయింట్స్ డే లేకపోతే ఆల్ సోల్స్ డే కదా. మనం బ్రతికినా చచ్చిపోయినా పరిశుద్ధులమే కదా. చచ్చిపోయిన వాళ్ళు పరిశుద్ధులు, బ్రతికున్న మనం కూడా పరిశుద్ధులమని దేవుడు చెప్పాడు. మనం బ్రతికినా చచ్చిపోయినా దేవుని వారమై ఉన్నామని గుర్తుంచుకోండి అని చెప్పాడు. అందుకని మనం బ్రతికున్నా పరిశుద్ధులమే, చనిపోయినా కానీ పరిశుద్ధంగా ఉండటానికి ప్రభువు చెప్పినట్టుగా పరిశుద్ధంగా మనం నడుచుకొని దేవుని పిల్లలంగా మనం అందరం కూడా ఏం చేయాలంట? అలాగ మనం అందరం పరిశుద్ధకు అప్పగించుకొని పరిశుద్ధులైనటువంటి దేవుడు పిలిచినటువంటి పిలుపు మేరకు మన జీవితాల్లో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయమని దేవుణ్ణి మనము బ్రతిమలాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాము కనుక, ఈ లోకం అనేది పాపంతో నిండి ఉన్నది కనుక మనం ఎలాగున్నప్పటికీ కూడా ఆ పాపం అనేది మన మీద పడతానే ఉంటది కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ శరీర ఆత్మలో కలిగిన ప్రతి మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలన్నాడు. ప్రతిరోజు ఏం చేయాలంట? శుభ్రం చేసుకోవాలి. కానీ ఈ లోకం అనేది ఎలాగుందంటే అపవిత్రంతో నిండి ఉంది. అయితే మనం నడుస్తూ ఉంటే అనేకం మన మీద పడతా ఉంటాయి. అందుకనే మన శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి మాలిన్యాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. అలాగా శుద్ధి చేసుకోవటానికి దేవుని వాక్యం అనేటువంటి ఉదకం ఉంది. దేవుని వాక్యం అనే నీరుంది. ఆ నీటి చేత కడుక్కోమన్నాడు. దేవుని వాక్యం అనే సబ్బు ఉంది, దాని చేత శుభ్రం చేసుకోమన్నాడు. మనము శుద్ధి చేసుకొని దాన్ని అనుభవించి మన జీవితాల్లో దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని చేత పరిశుద్ధులుగా చేయబడ్డాం కనుక మనకంటే ముందుగా చనిపోయినటువంటి పరిశుద్ధులను మనం జ్ఞాపకం చేసుకొని జీవించి ఉన్న పరిశుద్ధులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసి ఈ యొక్క ఆల్ సెయింట్స్ డే, ఆల్ సోల్స్ డే అంటే చనిపోయిన వారి కొరకు, బ్రతికున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా వాళ్ళు నీతో ఉండడానికి అవకాశం ఇచ్చావు దేవా, నీకు వందనాలు వారి కొరకు చెప్పాలి. పరిశుద్ధంగా జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి.